అరే అరే అదేమిటండి మీరు, ఇది మన సాంప్రదాయం కాదు కదా. మన సాంప్రదాయంలో అల్లుడు గారి కాళ్ళు పట్టుకోవాల్సింది నేను, ఇక్కడ చూస్తే మీరు నా కాళ్ళు పట్టుకుంటున్నారు. అత్తగారు, గురువుల్ని గౌరవించడం నమస్కరించడం మన సంప్రదాయం కదా. నేను నా గురువుని గౌరవించడం దండం పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మీరు మీ సంప్రదాయం పాటించండి, నేను అడ్డు చెప్పను. కోడలా, అరే అల్లుడు గారి కాళ్ళు కడుక్కోవడానికి పళ్ళెం నీళ్లు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. వెళ్ళు వెళ్ళు. అరే ముందు మీరు కూర్చోండి. ఇలా ఇవ్వు. నిరంజన్ని పిలు. రాఘవయ్య గారు, ఈ ఫైల్ జాగ్రత్తగా ఉంచండి, తర్వాత నాకు గుర్తు చేయాలి. ఏమండి, అత్తయ్య గారు రమ్మంటున్నారు, మీ బావగారు వచ్చారు. అవునా? ఎక్కడుంది ఆవిడ? ఆవిడ అల్లుడి గారి కాళ్ళు కడుగుతున్నారు. అది నాకేం నచ్చలేదు. అమ్మ వయసులో చాలా పెద్దది, అల్లుడి కాళ్ళు కడగటం ఏంటి? వాళ్ళిద్దరికీ సాంప్రదాయాలంటే చాలా నమ్మకం, అందుకే మన మధ్యలో మాట్లాడకపోతే బాగుంటుంది. మీరు తొందరగా రావాలి, లేదంటే అత్తయ్య కోపం వస్తుంది. అమ్మగారికి ఫేవరేటు అల్లుడు గారు కదా. ఆవిడ అతిథి సత్కారాల్లో నింగి నేల ఏకం చేసేస్తుంది. పదండిక, బావగారిని చూద్దాం. సారీ రాఘవయ్య గారు, ఇవాళ కొంచెం ఇంటి సంగతులు చూసుకో. అలాగే, బాయ్. వంటగదిలో నుంచి మంచి వాసన వస్తుంది కదా. గోవిందయ్య గారు ఏదైనా స్పెషల్ చేసుంటారేమో. మామయ్య గారు వచ్చారు కదా, పద పద వెళ్ళి చూద్దాం. ఇదిగో అల్లుడు గారి కోసం కొన్ని మంచినీళ్ళు తీసుకురా. అరే, నీ చెవులలో ఏమన్నా సీసం పోసుకున్నావా? వినపట్టలేదా? విన్నాను గోవిందయ్య గారు, కానీ అల్లుడు గారు కంటపట్టం అంటే భయంగా ఉంది. పొరపాటు ఏదైనా తప్పు జరిగితే ఓ పని చేయండి, మీరే వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వండి. నేను ఇక్కడి నుంచి కదలటానికి కుదరదు. నేను ఇక్కడ లేకపోతే వంట మాడిపోతుంది. టన్ పన్నీర్, పరోటాలు, పాయసం, మామిడి రసం. అల్లుడు గారికి మంచినీళ్ళు తీసుకురామని చెప్పానా? మంచి సువాసన వస్తుంది. అమ్మగారు, నాకు చాలా భయంగా ఉంది, మీరే వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వచ్చుగా. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే. సరే, ఇలా ఇవ్వు. చూడు, ఆ చుట్టుపక్కల కూడా నువ్వు రావద్దు, నేను చెప్పింది నీ గుర్తుందిగా. గంగా, ఇవాళ చాలా గొప్ప వంటలు తినే అవకాశం ఉంది. జిలేబీ, సమోసాలు కూడా ఉన్నాయి. నువ్వు తిను, నేను తినకూడదు కదా, అది శాస్త్రం. అటు వేయించినవి తినకూడదు, ఇటు తీయనివి తినకూడదు. అమ్మగారు చెప్పారు వితంతువులు ఇవన్నీ తినకూడదని. అన్ని సిద్ధమేనా? వెళ్ళు వెళ్ళు, తొందరగా వడ్డించు, తీసుకెళ్ళు. నిరంజన్, భోజనం సిద్ధంగా ఉంది, అల్లుడు గారిని పిలుచుకురా. వస్తున్నానమ్మా, రండి. నీకు రోజు దొంగలు మోసగాళ్లే తారసపడతారనుకుంటాను. నేనెప్పుడూ కూడా నీతి నిజాయితీనే సమర్థిస్తాను. నిరపరాధులకు శిక్ష పడకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఊరికే అన్నాను, వకీళ్ల ఇబ్బందులంటూ నాకు బాగా తెలుసు. హాయిగా భోజనం చేయండి అల్లుడు గారు. సాగర్, ఏమైంది? తిన్నానా?